హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ఆ రోజు సీను తాళి కట్టింది ఆద్య మెడలో, చారు మెడలో కాదన్న నిజం తెలిసినప్పటి నుంచి రఘురామ్ షాక్ అయిపోతాడు. మరి చారు మెడలో తాళి ఎందుకు ఉంది? చారు తనంతట తాను మెడలో తాళి కట్టుకొని ఆద్య మెడలో ఉన్న తాళిని ఎందుకు తెంచింది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ఆద్య తన ఫ్రెండ్ ఆదిత్యతో గదిలో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఆదిత్య, ఏంటి ఇలా సడన్గా వచ్చావు అనగానే, ఒకటి చెప్పు ఆద్య, నేను ఇప్పుడు రావడం నీకు ఇష్టమా లేదా? వచ్చానని బాధపడుతున్నావా ఏంటి అని అంటూ ఉంటే, ఆద్య ఎక్కడికి వెళ్ళింది? ఆద్యతో మాట్లాడాలి. ఆ ఆదిత్య ఎవరు? మధ్యలో వచ్చి పానకంలో పొడకలాగా ఆద్య ఇప్పటికే నాకు దూరం అవుతుందని బాధపడుతున్నాను. కానీ వీడు మధ్యలో వచ్చి ఇప్పుడు ఆద్యని ఎగరేసుకుని పోవాలని చూస్తున్నాడా? వాడి అంత చూస్తాను అని చెప్పి వెంటనేక సీను బయలుదేరి ఆద్య గది వద్దకు వస్తాడు. అప్పటికే డోర్ గడే పెట్టుకొని ఆద్య ఆదిత్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పాద్య, ఆ రోజు నేను నిన్ను ప్రేమిస్తుంటే రిజెక్ట్ చేశావు. తర్వాత నాకు ఓకే కూడా చెప్పలేదు. ఎన్నిసార్లు నీ వెంట పడ్డాను, అయినా నువ్వు ఇండియాకి వచ్చేసావు. మళ్ళీ తిరిగి అమెరికాకు వచ్చేస్తావని 1000 కళ్ళతో ఎదురు చూశాను, కానీ రాలేదు. రాకపోగా ఇక్కడ సీను అనే అతనితో ప్రేమలో పడ్డావు. మరి ప్రేమ గురించి, పెళ్లి గురించి నాతో ఒక్క విషయం కూడా చెప్పలేదు అని ఈ విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఈ విధంగా అంటూ ఉంటుంది ఆద్య. సీనుకి ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లి జరిగిపోయింది కదా, ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఆయన నిన్ను తిరిగి అమెరికాకు వచ్చేస్తానని చెప్పాను కదా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పి అంటూ ఉంటే, ఆద్య నిన్ను చూడకుండా ఉండడం నా వల్ల కావట్లేదు. నువ్వు సీనుని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉన్నావని అనుకునేవాడిని, కానీ నువ్వు ఎలాగూ సంతోషంగా లేవు కదా. కానీ సీనుకి వేరే అమ్మాయితో పెళ్లి జరిగిపోయిందని చెప్తున్నావు కదా, ఇప్పుడు నీకేంటి ఇంకా అడ్డు? నన్ను పెళ్లి చేసుకో, నిన్ను బంగారలా చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే, నాకు ఇప్పుడు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. సరేలే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే సీను వచ్చి మాటలు వింటూ ఉంటే, ఒక్క నిమిషం ఆదిత్య అని చెప్పి డోర్ దగ్గరికి వెళ్ళి ఇక గడియ పట్టుకొని లాగగానే మాటలు వింటున్న సీను ఒక్కసారిగా వచ్చి బెడ్పై పడిపోతాడు. అది చూసి ఆదిత్య షాక్ అయిపోతారు. సీను, నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఎవరు నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య కూడా. సీనుకి ఏం మాట్లాడాలో అర్థం కాక తడబడిపోతూ ఉంటాడు. వెంటనేక అది ఆద్య, నిన్ను అత్తయ్య పిలవమంది అందుకనే వచ్చాను అనగానే, మరి వచ్చిన వాడివి డోర్ నాక్ చేసి పిలవకుండా డోర్ దగ్గర ఏం చేస్తున్నావు అని చెప్పి ఆద్య అడుగుతూ ఉంటుంది. అది పిలుద్దామని అనుకున్నాను, ఈలోపు నువ్వే డోర్ తీసేసరికి ఇలా వచ్చి పడ్డాను అని చెప్పి అంటూ ఉంటే, ఎవరు ఆద్య అతను అనగానే వెంటనే ఆద్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. నేను చెప్పనా బాస్, నేనే శ్రీనుని. ఆద్య నేను ప్రాణంగా ప్రేమించుకున్నాం కదా, తను నన్నే ప్రేమించింది. తనని నేను అంతకంటే ఎక్కువగా ప్రేమించాను. ఎప్పటికీ తను నా మనసులో ఉంటుంది, నేను కూడా తన మనసులో ఉన్నాను అని చెప్పి సీను ఇక చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోతాడు. అదేంటి బాస్, మీకు వేరే అమ్మాయితో పెళ్ళైపోయింది కదా అనగానే, ఎవరితో పెళ్ళయింది? పెళ్ళి అయినా అవ్వకపోయినా ఆద్యనే నా భార్య, ఆద్యనే నా మనసులో ఉంటుంది. తను మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేను ఎప్పటికీ ఆ అమ్మాయికి భర్తగా ఉండలేను. ఎప్పటికైనా ఆద్యనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఈ విధంగా గట్టిగా అంటూ ఉంటాడు. ఏం మాట్లాడాలో అర్థం కాక ఆదిత్య అలానే చూస్తూ ఉంటే, ఏంటి సీను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు? ముందు బయటకు వెళ్ళు అనగానే, ఏంటది నన్నే బయటికి వెళ్ళమంటున్నావా? అంటే ఇప్పుడు అమెరికా నుంచి ఆదిత్య వచ్చేసరికి నేను ఎక్కువైపోయానా అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆద్య అలానే చూస్తూ ఉంటారు. అదేంటి సీను అలా మాట్లాడుతున్నావు? నేను నీతో మాట్లాడేది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి అని చెప్పి అంటూ ఉంటే వెంటనేక ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు. బాస్, ఆద్య ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు లవ్ చేశారేమో, కానీ ఆద్య అమెరికాలో ఉన్నప్పుడే నేను తనని ఇష్టపడ్డాను. తనకి ప్రపోజ్ కూడా చేశాను, కానీ తను రిజెక్ట్ చేసింది. కానీ ఇండియా వచ్చిన తర్వాత మీతో ప్రేమలో పడిందని తెలిసింది. మిమ్మల్ని పెళ్లి చేసుకొని తను సంతోషంగా ఉంటే బాగుంటుందని కోరుకున్నాను, కానీ మీ పెళ్ళి వేరే అమ్మాయితో జరిగిపోయింది. ఆద్య ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోది. ఎందుకు ఇబ్బంది పడడం? నేను తనని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను, అందుకే ఇక్కడికి వచ్చేసాను. ఇంట్లో అందరినీ కూడా ఒప్పించి ఆద్యని పెళ్లి చేసుకుని అమెరికాకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను బాస్ అనగానే,
ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆద్య నాది అని చెప్పి సీను గట్టిగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే ఆదిత్య, ఏంటాద్య, అతనికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నువ్వేమో ముందే పెళ్ళైపోయిందని చెప్తున్నావు, ఇంకా ఆద్య నా మనసులో ఉందంటున్నాడేంటి అనగానే, నీకు ఏం చెప్పాలి, చారుతో పెళ్లి జరిగిందని, కానీ సీను మనసులో నుంచి నన్ను తొలగించట్లేదు, చారుని భారీగా ఒప్పుకోవట్లేదు అని చెప్పగానే అలానే చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటే వెంటనే ఇక జానకి అలాగే పద్మ, కిషోర్ అందరూ కూడా హాల్లో నించుండిపోతారు. కిషోర్ ఇక ఆదిత్యని అందరికీ కూడా పరిచయం చేస్తూ ఉంటాడు. తను ఆదికు చాలా మంచి స్నేహితుడు. అందరూ ఇక ఎలా అయితే ఆదిని చూసుకున్నారో అక్కడ అమెరికాలో కూడా ఆద్యను అలానే చూసుకునేవాడు. ఆద్య అంటే ఆదిత్యకు అంత ఇష్టం. ఎలాగో ఆద్య బాధ్యతను ఇక నిర్వర్తించాలి కాబట్టి ఖచ్చితంగా త్వరగా పెళ్లి చేసే తను కూడా ఒక ఇంటికి వెళ్ళిపోతుంది కదా, అందుకే తనకి త్వరగా పెళ్లి చేయాలనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఏమవుతానో తెలియదు కదా, వెంటనే ఇక ఆద్యని ఒక ఇంటికి పంపిస్తే తను సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే ఎవరికో ఇచ్చి చేసే బదులు ఆద్యని ప్రేమించే ఆదిత్యకి ఇచ్చి ఆద్యని పెళ్లి చేయడం కరెక్ట్ అని అనిపించింది. అందుకే ఇక ఆదిత్యలా పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని ఈ విధంగా అంటూ ఉంటాడు. రఘురామ్ కూడా, అవును, వాళ్ళ ప్రేమను చూస్తేనే అర్థమవుతుంది ఆద్యని తను ఎంత ఇష్టపడుతున్నాడో. సీను ఆద్యలు ప్రేమించుకున్నారు, వాళ్ళకి దగ్గరుండి పెళ్లి చేయాలనుకున్నాం, కానీ ఆ దేవుడు ఇద్దరికి పెళ్లి జరిపించలేదు. కానీ ఇప్పుడు ఆద్యని ప్రేమించి ఆదిత్య వచ్చాడు. వాళ్ళిద్దరికైనా పెళ్లి జరిగితే సంతోషంగా ఉండాలి. ఇంతకు ఆద్య మనసులో ఏముందో కనుక్కోండి కిషోర్ గారు అనగానే, సరే రఘురామ్ గారు, ఆద్యని కూడా కనుక్కొని మనం ఒక నిర్ణయాన్ని తీసుకొద్దామని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకపోతే అసలు ఆ రోజు చారు మెడలో సీను తాళి కట్టలేదని సీను గట్టిగా చారుని నిలదీసి అడుగుతూ ఉంటాడు. అసలు ఆ రోజు పీటల మీద ఆద్య మాయమై నువ్వెలా వచ్చావు అని అడుగుతూ ఉండగా చారు షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది చారు, ఏం మాట్లాడుతున్నావు బావా, అసలు నీకు నాకు పెళ్లి చేయాలని పీటల వరకు వచ్చిన పెళ్ళి ఆపి నువ్వు ఆద్య మెడలో తాళి కట్టాలనుకున్నావు, కానీ ఆ దేవుడు నన్నే పీటల మీద కూర్చోబెట్టాడు, ఆద్యని మాయం చేశాడు అనగానే, మాయం చేసింది దేవుడు కాదు నువ్వు, నా ఆద్యని నాకు దూరం చేసింది నువ్వు. అసలు ఆ రోజు నీ మెడలో నేను తాళి కట్టానా లేదా అని కూడా నాకు డౌట్గా ఉంది. ముసుగు తీసి చూసేసరికి ముసుగులో నువ్వు ఉన్నావు, కానీ ఆద్య లేదు అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక చారు తన మనసులో, నిజంగా సీనుబావం నా మెడలో తాళి కట్టలేదని తెలిసిపోయిందా ఏంటి, ఇలా మాట్లాడుతున్నాడు. ఏది ఏమైనా ఆదిత్యల పెళ్లి జరిగిపోతే బాగుంటుంది, సీనుబావ నేను ఎంచక్క కాపురం చేసుకుంటూ సుఖ సంతోషాలతో ఉండొచ్చు అని ఈ విధంగా అంటుంది చారు. ఇక ఆద్య దగ్గరికి కిషోర్ వెళ్ళి, అసలు ఆదిత్య అంటే నీకు ఇష్టమా కాదా, పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తామని అడిగితే మరి ఆద్య ఏం చెప్పబోతుంది?